హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ శ్రవంతి. ఈరోజు నైన్త్ క్లాస్ యూనిట్ 6th కణజాలాల గురించి నేర్చుకుందాం. ఇందులో 1-2 బిట్స్ వస్తాయి, 1 or 2 బిట్స్ వస్తాయి. మార్నింగ్ సెషన్లో ఒక బిట్ వచ్చింది, చూపిస్తాను చూడండి. ఇదండి, మృదు కణజాలం గురించి సరికాని ప్రవచనాలు ఎంచుకోండి అని ఇచ్చాడు. ఇదండి, ఇక్కడి నుంచి ఇచ్చాడు, ఇదే పేరా, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు పేరా. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ పేరా ఇచ్చాడు, ఆ పేరాలో ఉన్నది ఇచ్చాడు. కాబట్టి మనం అకాడమీ చదివితే సరిపోతాయి, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. లైన్ టు లైన్ చదివితే చూడండి, లైన్ టు లైన్ చదవడం అంటే ఎలాగో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. చూడండి, ఈ పదాన్ని చందని అనే పదంతో ఇచ్చాడు. చూడండి, ఇది సాధారణంగా కనిపించే సంక్లిష్ట శాశ్వత కణజాలము. ఇది సరళ శాశ్వత కణజాలం. సంక్లిష్ట శాశ్వత కణజాలం కాదు కదా మృదు కణజాలము. సంక్లిష్ట శాశ్వత కణజాలాలు అంటే ఏంటి? దారువు పోషక కణజాలం, అవి కదా సంక్లిష్ట కణజాలం. అయితే ఇది తప్పు కదా, ఒకటోది తప్పు. చూడండి, ఆప్షన్ 8 ఇచ్చాడు, 4th ఆప్షన్ 1, 3 తప్పు. అంటే సరికానివి కాబట్టి అది పెట్టాలి. ఇది నిర్జీవ కణాలను కలిగి ఉంటుంది, మూడోది. ఇది సజీవ కణాలను కలిగి ఉంటుంది కదా, నిర్జీవ కణాలను ఇచ్చాడు, అంటే 1, 3 తప్పు. రెండోది ఏంటి? దీనిలో కణాలు పలుచని కణకవచాలు కలిగి ప్రత్యేకీకరణం చెందని కణాలు. చూడండి, చూడండి, ఇది పలుచని కణకవచాలు కలిగి ప్రత్యేకీకరణం చెందని కణాలు కలిగి ఉంటుంది, కరెక్టే. 4th ఆప్షన్, కణజాలంలో కణాలు వదులుగా అమర్చబడి కణాలు పెద్ద పెద్ద కణాంతర అవకాశాలు కలిగి ఉంటాయి. చూడండి, కణాలు వదులుగా అమర్చబడి పెద్ద పెద్ద కణాంతర అవకాశాలు కలిగి ఉంటాయి. యాజ్ ఇట్ ఈస్గా అదే బిట్టు ఇదే పేపర్ నుంచి ఇచ్చాడు అనమాట. కాబట్టి మనం అకాడమీ బుక్స్ ప్రిపేర్ అయితే చాలు. ప్రైవేట్ పబ్లికేషన్స్ అయితే ఇలా ఇవ్వడు, అందులో కొన్ని 1-2 ఇస్తాడు పాయింట్స్, అంతేకాని మొత్తం పాయింట్స్ ఇవ్వడు, మనకు కన్ఫ్యూజ్ అవుతుంది. కాబట్టి అకాడమీ బెస్ట్. చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇచ్చాడు, ఇదే మీకు చెప్తున్నాను. చందని అన్నాను కదా, చూడండి, ప్రత్యేకీకరణం చందని కణాలు కలిగి ఉంటుంది. చూడండి, ప్రత్యేకీకరణం చందని కణాలు. చూడండి, ఇక్కడ ఒకవేళ చెందిన కణాలు అని ఇచ్చాడు అనుకోండి, మళ్ళీ తప్పు అవుద్ది. చందని, ఇవి కూడా చూసుకోవాలి. అలా ప్రతి బిట్టు నీట్గా ఆలోచించి పెడితే కరెక్ట్ అవుతాయి. ఇప్పుడు చూస్తే లెసన్లోకి వెళ్దాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇందులో 1 or 2 బిట్స్ వస్తే ముందే రాసుకున్నాను ఇవన్నీ. చూడండి, ఫస్ట్ అమీబా. ఉదాహరణకు అమీబాలో ఒకే ఒక్క కణం చలనము, ఆహార సేకరణ, వాయు మార్పిడి మరియు విసర్జన వంటి విధులు నిర్వర్తిస్తుంది. కరెక్టే కదా, అమీబా ఒకే కణం ఉంటుంది. అదే ఎగ్ తీసుకున్నా ఒకే కణం ఉంటుంది. తెల్ల రక్త కణాలు కూడా ఒకే కణం ఉంటాయి. అలా చూడండి, ఇక్కడ ఇప్పుడు ఏంటి? మిలియన్ సంఖ్యలో కణాలు ఉంటాయి. బహుకణ జీవుల్లో మిలియన్ సంఖ్యలో కణాలు ఉంటాయి. ప్రతి ప్రత్యేకించబడిన పనిని విభిన్న కణాల సమూహాలు నిర్వర్తిస్తాయి. అంటే ఇప్పుడు చూడండి, ఒక ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఆ ఫ్రెండ్స్కి వాళ్ళ ఫ్రెండ్స్ సమూహమే వాళ్ళు చేయాల్సిన పని చేస్తారు. అంటే ఇప్పుడు రక్త కణాలు తీసుకున్నాం అనుకోండి, రక్తానికి సంబంధించి, నాడీ కణాలు తీసుకున్నాం అనుకోండి, నాడీలకు సంబంధించి, అలా అనమాట. ప్రత్యేక సమూహంకి తాలూకా కణాలే ఆ తాలూకా పని చేస్తాయి అనమాట. ఇప్పుడు రక్త కణాలు తీసుకొని వచ్చి కండర కణాలు పని చేయవు కదా, అలా అనమాట. ప్రత్యేకించబడిన పనిని విభిన్న కణాలు సమూహాలుగా నిర్వర్తిస్తాయి. ఈ కణాలు ఒక నిర్దిష్ట విధిని మాత్రమే నిర్వర్తిస్తాయి, కనుక ఇవి చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. బ్లడ్ సెల్స్ తీసుకున్నాం అనుకోండి, అవి ఒక సమూహంగా ఏర్పడి అవి దానికి సంబంధించిన విధినే చేస్తాయి. ఇప్పుడు రక్త ఫలకికలు తీసుకున్నాం అనుకోండి, అవి ఏం చేస్తాయి? రక్తం గడ్డ కట్టడానికి కదా, అలా అనమాట. కణాల సమూహం ఏర్పడి అవి చేసిన పనినే, విధినే. ఇక్కడి నుంచి బిట్టు కూడా వచ్చింది, టెట్ నుంచి. విధి పని. కణాలు అనగానే పనికి సంబంధించింది మాత్రమే. దానికి పనితోనే వాటి యొక్క ఆకారము, విధిని మాత్రమే. ఆకారం విధితో ముడిపడి ఉంటుంది. ఎక్కడ ఇచ్చినా అదే బిట్ ఇస్తున్నాడు, విధి ఆకారము తప్ప మరి ఇంకేం ఉండదు అన్నమాట. కణాల్లో విధితో పాటే ఆకారము సమూహాలుగా మారితే అదే పని చేస్తాయి అన్నమాట. నెక్స్ట్, కణాలు సమూహాలుగా కలిసి పనిచేస్తాయి. అంటే కొన్ని చూడండి, శరీరంలో ఒక ప్రత్యేకమైన విధిని, మళ్ళీ ఇక్కడ కూడా విధిని గురించి వచ్చింది. విధిని నిర్వహించడానికి తరచూ కణాలు సమూహాలుగా కలిసి పనిచేస్తాయి. నెక్స్ట్, అత్యధిక సామర్థ్యంతో పనిచేయడానికి కణాల అమరిక ఏర్పాటు చేయబడింది. రక్తము, పోషక కణజాలము, కండరాలు అనేవి కణజాలాలకు ఉదాహరణలు. కొన్ని ఉదాహరణలు, రక్తం కూడా ఒక కణజాలమే కదా, ఎందుకంటే దాంట్లో తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, అన్ని కణాలు ఉంటాయి. కణాల సమూహాన్ని ఏంటంటారు? కణజాలాలు అంటారు. పోషక కణజాలం తీసుకుంటే అవి కూడా కణాల సమూహమే కాబట్టి అదొక కణజాలము. దారువు పోషక కణజాలాలు నిర్మాణంలో సారూప్యతను కలిగి ఒక ప్రత్యేకమైన విధిని, మళ్ళీ చూడండి ఇక్కడ ప్రత్యేకమైన విధి వస్తుంది. కణాలకు సంబంధించి విధే వస్తుంది. నిర్వర్తించడానికి ఏర్పడిన కణాల సముదాయమే కణజాలము. ప్రత్యేకమైన పనిని విధన్నా పనన్నా ఒకటే. నిర్వర్తించడానికి ఏర్పాటైన కణాల సముదాయమే కణజాలము అంటారు.
మొక్కలు, జంతువుల్లో ఒకే రకమైన కణజాలాలతో నిర్మించబడతాయా? ఒకే రకమైన కణజాలాలతో నిర్మించబడతాయా? ఉండదు. ఎందుకంటే మొక్కల్లో అయితే తీసుకున్నాం అనుకోండి, మృదు కణజాలం ఉంటుంది, స్థూల కణజాలం ఉంటుంది, పోషక కణజాలం ఉంటుంది. అదే ప్రసరణ కణజాలం అంటే ఏంటి? దారువు, పోషక కణజాలం కదా! అవి ఉంటాయి. జంతువుల్లో తీసుకుంటే నర్వ్ సిస్టమ్ ఉంటది, బ్లడ్ సిస్టమ్ ఉంటది. ఇవన్నీ వేరు వేరు కణాలతో ఉంటాయని చెప్పొచ్చు. నెక్స్ట్ కణజాలాల గురించి అయిపోయింది కదా! చూడండి, రెండింటి మధ్య గుర్తించదగిన తేడాలున్నాయి. మొక్కలు చలించలేవు, స్థిరంగా ఉంటాయి. ఇవి నిటారుగా ఉంటాయి కనుక ఎక్కువ మొత్తంలో సహాయక కణజాలమును కలిగి ఉంటాయి. ఇది ఇంపార్టెంట్. దీంట్లో టెట్‌లో కూడా బిట్ వచ్చింది. చూడండి, ఇంపార్టెంట్ అని రాసుకుంటున్నాను కదా! అక్కడి నుంచి తప్పనిసరిగా బిట్ వస్తది. చూసుకోండి. అవి నిటారుగా మొక్కలు ఎక్కువ మొత్తంలో సహాయక కణజాలమును కలిగి ఉంటుంది. మొక్కలు ఎక్కువ మొత్తంలో ఏ కణజాలం కలిగి ఉంటుందని ఇవ్వచ్చు. సహాయక కణజాలము. సాధారణంగా ఈ సహాయక కణాలు నిర్జీవ కణాలను కలిగి ఉంటాయి. చూడండి, ఈ సహాయక కణాలు మనం సజీవ కణాలు అనుకుంటాం, కాదు. సహాయక కణాలు అనేవి నిర్జీవ కణాలను కలిగి ఉంటాయంట. ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి బిట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి, చూసుకోండి. చూడండి, ఎక్కువ మొత్తంలో సహాయక కణజాలమును కలిగి ఉంటాయి. సాధారణంగా ఈ సహాయక కణాలు కింద ఇవ్వచ్చు ఆప్షన్లు. నిర్జీవ కణాలా, సజీవ కణాలని. మనకు సహాయ కణాలు అనగానే ఏమనుకుంటాము? సజీవ కణాలేమో అనుకుంటాం, కాదు. నిర్జీవ కణాలను కలిగి ఉంటుంది. ఇలా ఎక్కడైతే డిఫరెంట్‌గా ఉంటుందో అక్కడి నుంచి వస్తాయి. ఇక్కడ రాసుకున్నాను కూడా. నిర్జీవ కణాలు, సజీవ కణాలు. మొక్కల్లో కొన్ని రకాల సహాయక కణజాలాలు ఉంటాయి. నిర్జీవ కణాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. నిర్జీవ కణాలు ఎక్కువ మొత్తంలో ఉండేవేటి? నిర్జీవ కణాలు. ఏంటవి? సహాయక కణాలు కదా! సజీవ కణాలు మొక్కల్లో తక్కువ మొత్తంలో ఉంటాయి. ఎక్కువ మొత్తంలో ఇవి ఉన్నాయంటే మరి సజీవ కణాలు తక్కువ మొత్తంలో ఉన్నాయని అర్థం కదా! అలా అన్నమాట. అలా కూడా ఇవ్వచ్చు, చూసుకోండి. జంతువుల ఆహారము, సహచరులు ఆశ్రయం కొరకు సంచరిస్తాయి. నెక్స్ట్, మొక్కలతో పోలిస్తే జంతువులు ఎక్కువ శక్తిని వినియోగిస్తాయి. మనకు తెలిసిందే. మనకి ఎక్కువ శక్తి వినియోగిస్తాం. ఇవి చాలా వరకు సజీవ కణాలను కలిగి ఉంటాయి. మొక్కలు చాలా వరకు ఏ కణాలను కలిగి ఉంటాయి? సజీవ కణాలు. అదే మొక్కల్లో తీసుకుంటే ఎక్కువ ఏ కణాలు కలిగి ఉంటాయి? నిర్జీవ కణాలు. వాటి పేరేంటి? సహాయక కణజాలమును అంటాం. అదే జంతువుల్లో తీసుకుంటే ఎక్కువ సజీవ కణాలు కలిగి ఉంటాయి. అంటే సజీవంగానే ఉండాలి కదా! అన్ని పని చేస్తే సజీవ కణాలే ఉంటాయి. మొక్కలు, జంతువులకు మధ్య గల మరి ఒక భేదం పెరుగుదల విధానము. మొక్కల్లో పెరుగుదల కొన్ని ప్రాంతాలకే పరిమితం అయితే జంతువుల్లో అలా కాదు. మొక్కల్లో కొన్ని కణజాలాలు వాటి జీవితాంతం విభజన చెందుతాయి. ఇప్పుడు మనకి నాడీ కణాలు అనుకోండి, కొంతవరకే విభజన చెందుతాయి, కొంతవరకే పెరుగుతాయి. కానీ జంతువుల్లో చూడండి, మొక్కల పెరుగుదల కొన్ని ప్రాంతాలకే పరిమితం అయితే జంతువుల్లో అలా కాదు. అంటే అలా కాదు అని చెప్తున్నారు. అంటే అన్ని కణాలు కూడా పెరుగుదల చూపిస్తాయని అర్థం. మొక్కల్లో కొన్ని కణజాలాలు వాటి జీవితాంతం విభజన చెందుతాయని చెప్పాడు. మొక్కల్లో కొన్ని కణజాలాలు జీవితాంతం విభజన చెందుతుంటాయంట. ఈ కణజాలాలు కొన్ని భాగాలకు స్థిరీకరించబడి ఉంటాయి. అంటే ఈ భాగాలు అనేవి కొన్ని ప్రాంతాలకు స్థిరీకరించబడతాయి అని చెప్తున్నాడు. విభజన చెందే సామర్థ్యం ఆధారంగా వివిధ వృక్ష కణజాలాలను పెరిగే లేదా విభాజ్య కణజాలము, శాశ్వత కణజాలంగా విభజించవచ్చు. చూడండి, వృక్ష కణజాలను 2 రకాలుగా విభజించారు. ఒకటి ఏంటి? పెరిగే లేదా విభాజ్య కణజాలము, శాశ్వత కణజాలం. పెరిగే లేదా విభాజ్య కణజాలం ఒకటి, రెండోది శాశ్వత కణజాలం. ఇలా గుర్తుపెట్టుకోండి. ఒకటి విభాజ్య కణజాలము, 2 శాశ్వత కణజాలము. విభాజ్య కణజాలానికి మరొక పేరేంటి? పెరిగేది. పెరుగుదల ఆగిపోయింది అనుకోండి, అప్పుడు అది శాశ్వత కణజాలంగా మారిపోతుంది అనమాట. అంటే అది ఒక పనికి నువ్వు ఈ పని చెయ్యు అని చెప్పామనుకోండి, అప్పుడు శాశ్వత కణజాలంగా మారిపోతుంది. విభజన చెందినప్పుడంతా విభాజ్య కణజాలంగా ఉంటుంది. దానికి ఇప్పుడు చూడండి, మనం చిన్నప్పుడు ఏంటి? హ్యాపీగా పెరుగుతూ ఉంటాం. మనకి ఏ పని ఉండదు. అదే ఒక పని మనకి ఈ పని నువ్వు చెయ్యాలి అనుకున్నాం అనుకోండి, అప్పుడు శాశ్వతంగా మారిపోతాం అనమాట ఆ పనిలోనికి. అలాగే ఫస్ట్ పెరిగే లేదా విభాజ్య కణజాలం, దీనికి హ్యాపీ ఉంటది. తర్వాత శాశ్వత కణజాలంగా మారిన తర్వాత అన్ని కష్టాలు స్టార్ట్ అవుతాయి అనమాట. అలా గుర్తుపెట్టుకోండి. పెరిగే లేదా విభాజ్య కణజాలం ఒకటి, శాశ్వత కణజాలంగా విభజన చెందారు. జంతువుల్లో కణాలు పెరుగుదల ఏకరీతిగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే పెరిగే కణజాలాలు, శాశ్వత కణజాలాలు ఉంటాయి కదా, వృక్ష కణజాలాలు. అదే జంతువుల్లో చూస్తే ఏకరీతిగా ఉంటుందంట. కనుక జంతువుల్లో విభజన చెందే ప్రదేశాలు, విభజన చెందని ప్రదేశాలు అనే హద్దులు ఉండవు అని చెప్తున్నాడు. ఇందులో హద్దులు ఉంటాయి, ఇందులో జంతువుల్లో హద్దులు ఉండవు. అవయవాలు, అవయవ వ్యవస్థలోని నిర్మాణాత్మక వ్యవస్థ చాలా సంక్లిష్ట నిర్మాణాలు కలిగిన మొక్కల కంటే సంక్లిష్ట నిర్మాణం కలిగిన జంతువుల్లో చాలా ప్రత్యేకమైనది, నిర్దిష్టమైనది. మనకు తెలిసినవి అవయవ వ్యవస్థలన్నీ సంక్లిష్టంగా ఎందులో ఉంటాయి? జంతువుల్లో ఉంటాయి. నెక్స్ట్ తీసుకుంటే, అనుసరించి 2 సమూహాలు.
ఈ మౌలిక భేదాన్ని అనుసరించి ఈ రెండు సమూహాలు జీవుల జీవన విధానాలపై ప్రత్యేకించి ఆహార సేకరణ పద్ధతుల్లో ప్రభావం చూపిస్తాయి. వృక్షాల్లో స్థానబద్ధత, జంతువుల్లో చలనాలు వంటి భిన్న అనుకూలనాలు కూడా కనిపిస్తాయి. ఈ భిన్నత అవయవ వ్యవస్థ నిర్మాణానికి కూడా సహకరిస్తుందని చెప్తున్నాడు. అంతే, ఇంకేం లేదు. నెక్స్ట్, మొక్కలు జంతువులు సంక్లిష్ట శరీర నిర్మాణము సూచించిన విధంగా కణజాలాల భావన గురించి కొంత వివరంగా మాట్లాడుకుందాం. విభాజ్య కణజాలము దేనిగా మారుతుంది? శాశ్వత కణజాలంగా మారుతుంది. కణజాలాలు ఎన్ని రకాల మొక్కల్లో అంటే విభాజ్య కణజాలము, శాశ్వత కణజాలము. విభాజ్య కణజాలానికి పని అప్పచెప్తే శాశ్వత కణజాలంగా మారిపోతాయి. అంతే, ఏం లేదు. నెక్స్ట్ ఇది తీసుకుంటే విభాజ్య కణజాలము ఎలా విభజన చెందుతుందని చూపిస్తున్నాడు. ఇక్కడ ఏంటి చూడండి, ఉల్లి గుడ్డును ఉంచిన తర్వాత వేర్లు పొడవును కొలవండి అని చెప్తున్నాడు. అంటే విభజన చెందడం వల్ల వేర్లు అనేవి పెరుగుదల చూపిస్తుందని చెప్తున్నాడు. ఉల్లిగడ్డలు వేర్లు పెరుగుదల ఎలా అంటే కణాలు విభజన చెందడం వల్ల జరిగిందని చెప్పొచ్చు. నెక్స్ట్ చూడండి, మొక్కల్లో పెరుగుదల కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాల్లో మాత్రమే జరుగుతుంది. మొక్కల్లో పెరుగుదల ఎక్కడ జరుగుతుంది? ప్రత్యేకమైన ప్రాంతాల్లో మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో విభాజ్య కణజాలం అనే విభజన చెందే కణజాలం ఉంటుంది. విభాజ్య కణజాలము శాశ్వత కణజాలం కదా. ఇక్కడ పెరుగుదల చూపే విభాజ్య కణజాలం ఉండడం వల్ల ఆ ప్రాంతంలో మాత్రమే ప్రత్యేక ప్రాంతాల్లో మాత్రమే పెరుగుదల సాగుతుంది. పెరుగుదల అయిపోయిన తర్వాత శాశ్వత కణజాలంగా మారిపోయింది అనుకోండి, అప్పుడు దానికి పని ఉంటుంది కానీ విభజన మరి చెందవు. విభాజ్య కణజాలం ఉండే ప్రాంతాన్ని బట్టి అగ్ర విభాజ్య కణజాలము, మధ్యస్థ విభాజ్య కణజాలము, పార్శ్వ విభాజ్య కణజాలంగా విభజించారు. విభాజ్య కణజాలం నుంచి ఏర్పడే కొత్త కణాలు మొదట విభాజ్య కణజాలం వలె ఉంటాయి, కానీ అవి పెరిగి పరిపక్వత చెందే కొద్దీ వాటి లక్షణాలు నెమ్మదిగా మార్పు చెంది ఇతర కణజాలాలుగా మారి విభేదనం చెందుతుందని చెప్తున్నాడు. చూడండి, ఫస్ట్ ఏంటి? 3 రకాల విభాజ్య కణజాలం. ఒకటి అగ్ర విభాజ్య కణజాలం. ఇవ్వండి, అగ్ర విభాజ్య కణజాలము, మధ్యస్థ విభాజ్య కణజాలము, పార్శ్వ విభాజ్య కణజాలం. దీన్ని కేంద్రీయం అని కూడా అంటారు. నెక్స్ట్ విభాజ్య కణావళి అని కూడా అంటారు. విభాజ్య కణజాలం వేరు, విభాజ్య కణావళి వేరు. చూడండి, ఇక్కడ పార్శ్వ విభాజ్య కణజాలానికి మరో పేరు అని ఇచ్చాడు అనుకోండి, విభాజ్య కణావళి. ఇది కూడా బిట్ ఇచ్చాడు. పార్శ్వ విభాజ్య కణజాలము బదులు విభాజ్య కణావళిని ఇచ్చాడనమాట అక్కడ. చూడండి, ఇక్కడ 3 రకాల విభాజ్య కణజాలం ఉంటుంది కదా. చూడండి, విభాజ్య కణజాలాల వల్ల విభాజ్య కణజాలం నుంచి ఏర్పడే కొత్త కణాలు మొదట విభాజ్య కణజాలం వలె ఉంటాయి, కానీ అవి పెరిగి పరిపక్వత చెందే కొద్దీ వాటి లక్షణాలు నెమ్మదిగా మార్పు చెంది ఇతర కణజాలాలుగా మారిపోతాయి అని చెప్తున్నాడు. అంటే ఈ 3 కణాలు అనేవి కొంతవరకు విభాజ్య కణజాలం అంటే విభజన చెందుతూ ఉంటాయి, తర్వాత అవి మారిపోతాయి, విభేదనం చెందని చెప్తున్నాడు. అంతే. అభివృద్ధి చెందే వేర్లు, కాండము, అగ్ర భాగాల్లో అగ్ర విభాజ్య కణజాలం ఉంటుంది. చూడండి, అభివృద్ధి చెందే వేర్లు, కాండములు అభివృద్ధి చెందేవి. చూడండి, అగ్ర భాగాల్లో అగ్ర విభాజ్య కణజాలం ఉంటుంది. ఇది వేరు, కాండం, పొడవును వృద్ధి చేస్తుంది. ఇది కూడా డిఎస్సిలో బిట్ ఇచ్చాడు. పొడవును వృద్ధి చేస్తుంది. నెక్స్ట్, వేరు, కాండం, పొడవును వృద్ధి చేస్తుంది. చూడండి, అభివృద్ధి చెందిన అగ్రభాగాల్లో అగ్ర విభాజ్య కణజాలం ఉంటుంది. కాండం యొక్క పొడవు మరియు వృద్ధి చేస్తుంది. పార్శ్వ విభాజ్య కణజాలము, దీన్ని ఏంటంటారు? విభాజ్య కణావళి. పార్శ్వ విభాజ్య కణజాలం ఏంటంటారు? విభాజ్య కణావళి. వేరు, కాండం వ్యాసాన్ని పెంచుతుంది. పార్శ్వ విభాజ్య కణజాలం ఏం చేస్తుంది? వేరు మరియు కాండాన్ని వ్యాసం అంటే ఎక్కువ మందం చేస్తుంది అనమాట. అగ్ర విభాజ్య కణజాలం అనేది పొడవును వృద్ధి చేస్తుంది. ఇదేం చేస్తుంది? వెడల్పు. ఇది పొడవు, ఇది వెడల్పు. చూడండి, కొన్ని మొక్కలు కణుపులకు దగ్గరగా మధ్యస్థ విభాజ్య కణజాలం ఉంటుంది. ఇది ఇచ్చడి బిట్టు. మధ్యస్థ విభాజ్య కణజాలం ఎక్కడ ఉంటుంది అంటే ఎక్కడ ఉంటుంది? కొన్ని మొక్కలలో కణుపులకు దగ్గరగా మధ్యస్థ విభాజ్య కణజాలం ఉంటుంది. చూడండి, విభాజ్య కణావళిని ఏంటంటారు? పార్శ్వ విభాజ్య కణజాలం అంటారు. ఇక్కడ ఇది ఇంపార్టెంట్, చూసుకోండి. విభాజ్య కణజాలాలు 3 రకాలండి. అవి ఏం చేస్తాయి? పెరిగే కొద్దీ నెమ్మదిగా వేరే ఇతర కణజాలాలుగా మారి విభేదనం చెందుతాయి. ఫస్ట్ అగ్ర విభాజ్య కణజాలము పొడవు పెరుగుతుంది, అంటే పైకి ఉంటుంది కాబట్టి పొడవు పెరుగుతుందని గుర్తుపెట్టుకోండి. పార్శ్వ విభాజ్య కణాలు అంటే పక్కన ఉంటాయి కాబట్టి అవేం చేస్తాయి? వెడల్పు. నెక్స్ట్, మధ్యస్థ విభాజ్య కణజాలం అనేది ఎక్కడ ఉంటుంది? మొక్కల్లో కణుపులు దగ్గర మధ్యస్థ విభాజ్య కణజాలం ఉంటుంది. పార్శ్వ విభాజ్య కణజాలానికి మరొక పేరేంటి? విభాజ్య కణావళి. ఆ పేర నుంచి బిట్ వచ్చింది. విభాజ్య కణాల్లో కణాలు చాలా చురుకుగా ఉంటాయి. విభాజ్య కణజాలంలో కణాలు చాలా చురుగ్గా ఉంటాయి, విభజన చెందుతూ ఉంటాయి కాబట్టి.
ఈ కణాలలో చిక్కని కణద్రవ్యం ఉంటుంది. సెల్యులోజ్తో తయారైన పలుచని కణకవచాలు స్పష్టమైన కేంద్రకాలను కలిగి ఉంటాయి. రిక్తికలు ఉండవు. రిక్తికలు ఎందుకు ఉండవో ఆలోచించగలమా? చూడండి, ఇక్కడ ఏంటి ఇచ్చాడు, ఎంజైమ్స్ ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి ఎక్కడ ఉంటాయి చూడండి, ఇక్కడ రాసుకున్నాను అనమాట. అంటే వేరే లెసన్లో వచ్చి ఉంటుంది, రాసుకున్నాను. విభాజ్య కణజాలంలోని కణాలు చాలా చురుగ్గా ఉంటాయి. ఈ కణాలు చిక్కని కణద్రవ్యం కలిగి ఉంటాయి. ఎందుకంటే ఇందులో ఎంజైమ్స్ ప్రోటీన్స్ ఉంటాయంట. అది ఏదో బుక్లో ఉంటుంది, రాసుకున్నాను. నెక్స్ట్, సెల్యులోజ్తో తయారైన పలుచని కణకవచాలు స్పష్టమైన కేంద్రకాలను కలిగి ఉంటాయి. ఇది కూడా చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అని ఇచ్చాను. ఇక్కడ నుంచి బిట్ వచ్చింది. కణకవచాలు స్పష్టమైన కేంద్రకాలను కలిగి ఉంటాయి. రిక్తికలు ఉండవు. రిక్తికలు ఎందుకు ఉండవు? విభజన చెందుతాయి కాబట్టి ఖాళీ ప్రదేశాలు రిక్తికలు ఉండవంట. రిక్తికలు అనేవి ఉండవు, విభజన చెందుతాయి కాబట్టి రిక్తికలు ఉండవు. నెక్స్ట్ చూడండి, శాశ్వత కణజాలం. ఇప్పుడు చూస్తే శాశ్వత కణజాలం అంటే ఏంటి? ఫస్ట్ విభాజ్య కణజాలం గురించి కదా. చూడండి, 2 రకాలు కదా మొక్కల్లో. కణజాలాలు 2 రకాలు, విభాజ్య కణజాలము, శాశ్వత కణజాలం కదా. విభాజ్య కణజాలం అనేది ఒక పైన ఆబ్జెక్ట్ మళ్ళీ శాశ్వత కణజాలంగా మారిపోతాయని చెప్పాం కదా. అంతవరకు విభజన చెందుతూనే ఉంటాయి. ఇప్పుడు శాశ్వత కణజాలం, విభాజ్య కణజాలం గురించి అయిపోయింది. ఇప్పుడు శాశ్వత కణజాలం గురించి నేర్చుకుందాం. శాశ్వత కణజాలంలో మళ్ళీ 2 రకాలు ఉంటాయి. సరళ శాశ్వత కణజాలం ఉంటుంది, సంక్లిష్ట శాశ్వత కణజాలం ఉంటుంది. ఇక్కడ సంక్లిష్ట శాశ్వత కణజాలం ఉంటుంది. చూడండి, సరళ శాశ్వత కణజాలంలో 2 రకాలు ఉంటాయి. సరళ శాశ్వత కణజాలము, సంక్లిష్ట శాశ్వత కణజాలం. మళ్ళీ సరళ శాశ్వత కణజాలం అంటే మృదు కణజాలము, మళ్ళీ స్థూలకోణ కణజాలం వస్తుంది. అదే సంక్లిష్ట శాశ్వత కణజాలం అంటే ఏంటి వస్తాయి? దారు పోషక కణజాలం వస్తాయి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ శాశ్వత కణజాలం అంటే ఏంటి? విభాజ్య కణజాలం నుంచి ఏర్పడిన కణాలు ఏమవుతాయి? అవి ఒక ప్రత్యేక పాత్రను తీసుకొని విభజన సామర్థ్యం కోల్పోతాయి. ఫస్ట్ చెప్పాను, విభాజ్య కణజాలం అనేది దానికి ఒక పని అప్పు చెప్తే శాశ్వత కణజాలంగా మారుతుందని చెప్పాను. అంతవరకు విభజన చెందుతూనే ఉంటాయి. విభజన సామర్థ్యం కోల్పోతాయి. విభాజ్య కణజాలం అనేది విభజన చెందడం ఆపేసిన తర్వాత దీని ఫలితంగా ఇవి శాశ్వత కణజాలంగా మారుతాయి. ఈ విధంగా అవి శాశ్వత ఆకారము, పరిమాణము, విధులను ఏర్పరచుకునే ప్రక్రియ విభేదనం అంటారు. అంటే ఇంకేం లేదు. విభజన కణజాలం అంటే ఏంటి? మనం ఇంటర్ వరకు ఉన్న లైఫ్ అని గుర్తుపెట్టుకోండి, హ్యాపీగా ఉంటాము. తర్వాత ఏంటవుతాయి? మనకు ఒక ఆకారం వస్తుంది, పరిమాణం వస్తుంది. నెక్స్ట్ విధులు అంటే ఈ పని చేయి, ఆ పని చేయి అని చెప్తారు. అప్పుడేటవుతాయి? శాశ్వతంగా అంటే మరి ఏ హ్యాపీనెస్ ఉండదన్నమాట. అప్పుడు పనుల్లో పడిపోతామని గుర్తుపెట్టుకోండి. విధులను ఏర్పరచుకునే ప్రక్రియను విభేదనం అంటారు. విభేదనం వివిధ రకాల శాశ్వత కణజాలాల అభివృద్ధి చెందడానికి దారితీస్తుంది. అప్పుడు మనకు పని అప్పచెప్పారు అనుకోండి, ఏంటవుతుంది? మనకు తెలియకుండా ఆ పనిలో పడిపోతాం అనమాట. అభివృద్ధి చెందుతాం. శాశ్వత కణజాలాలుగా అభివృద్ధి చెందడానికి దారితీస్తుంది. అంటే జాబ్ చేయడానికో లేకపోతే ఏదో పనో వృత్తి పనో ఏదో చేయడానికి పని చేస్తామని చెప్తున్నాం. చూడండి, నెక్స్ట్ తీసుకుంటే ఇక్కడ ఇదంతా అవసరం లేదు. వివిధ రకాల కణాలు ఉండడానికి కారణం ఏమిటో ఆలోచించారని అడుగుతున్నాడు. మనం మొక్క, వేర్లు, చాదనాలు కూడా ప్రయత్నించవచ్చు అని చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, శాశ్వత కణజాలం అంటే విభజన చెందడం ఆగిపోయిన తర్వాత దానికి ఆకారము, పరిమాణము, విధులు వచ్చేస్తాయి. అప్పుడు శాశ్వత కణజాలంగా మారిపోతాయి. ఇప్పుడు శాశ్వత కణజాలం ఏంటి? సరళ శాశ్వత కణజాలం. సరళ శాశ్వత కణజాలం మళ్ళీ ఎన్ని రకాలు? మృదు కణజాలము, స్థూలకోణ కణజాలం కదా. ఇప్పుడు దాని గురించి నేర్చుకున్నాం. చూడండి, ఫస్ట్ మృదు కణజాలం. సాధారణంగా సరళ శాశ్వత, ఇక్కడ నుంచి బిట్ వచ్చిందని ఫస్ట్ చూపించాను కదా. సాధారణంగా సరళ శాశ్వత కణజాలము బాహ్య చర్మం కింద కొన్ని పొరలుగా ఉంటుంది. సరళ శాశ్వత కణజాలం అంటే మృదు కణజాలం వస్తుంది, దృఢ కణజాలం వస్తుంది, స్థూలకోణ కణజాలం. అంటే 3 రకాల కణజాలాలు ఉంటాయి. మృదు కణజాలము, దృఢ కణజాలము, స్థూలకోణ కణజాలం. అదే సంక్లిష్ట శాశ్వత కణజాలం అంటే దారు పోషక కణజాలం వస్తాయి. ఇప్పుడు ఫస్ట్ చూడండి, మృదు కణజాలం గురించి నేర్చుకున్నాం. ఇది ఎక్కడ ఉంటుంది? బాహ్య చర్మం కింద కొన్ని, అంటే ఇప్పుడు పత్రాలైనా లేకపోతే కాండమైనా వేర్లైనా తీసుకుంటే అక్కడ ఎక్కడ ఉంటుంది? బాహ్య చర్మం కిందన కొన్ని పొరలుగా ఉంటుంది. మృదు కణజాలం సాధారణంగా కనిపించే సరళ కణజాలం. ఇచ్చారు కదా బిట్టు, ఇది సరళ కణజాలం. ఇది పలుచని కణకవచాలు కలిగి ప్రత్యేకీకరణం చెందని కణాలు కలిగి ఉంటుంది. ప్రత్యేకీకరణం చెందని కణాలను కలిగి ఉంటుంది. ఇవి సజీవ కణాలు. ఈ కణాలు వదులుగా అమర్చబడి పెద్ద పెద్ద కణాంతర అవకాశాలు కలిగి ఉండి ఈ కణజాలాలు సాధారణంగా ఆహారంలో నిల్వ చేస్తాయి. ఇది కూడా ఇచ్చాడు బిట్టు, టెట్లో ఇచ్చాడు, ఎస్జిటి. చూడండి, నెక్స్ట్ సాధారణంగా ఇదేంటి? శాశ్వత కణజాలం గురించి ఫస్ట్
సరళ శాశ్వత కణజాలం 3 రకాలు: మృదు కణజాలం, దృఢ కణజాలం, స్థూలకోణ కణజాలం. అందులో మృదు కణజాలం తీసుకుంటే పలుచని కణకవచాలు కలిగి ఉంటాయి. ఎందుకంటే మృదువుగా ఉంటాయి కాబట్టి పలుచని కణకవచాలు కలిగి ఉంటాయి. ప్రత్యాకీకరణం చెందని కణాలను కలిగి ఉంటాయి. ఇవి సజీవ కణాలు, వదులుగా ఉంటాయి. కణాంతర అవకాశాలు పెద్దవిగా ఉంటాయి. నేను ఇక్కడ కొండ గుర్తు పెట్టుకున్నాను చూడండి. సరళ పలుచని చీర పెద్ద రంధ్రాలు ఉండేవి కట్టుకుందని ఇచ్చాడు. సరళ అంటే సరళ శాశ్వత కణజాలం, మృదు కణజాలం అనమాట. పలుచని చీర అంటే పలుచుగా ఉంటాయి కణకవచాలు, పెద్ద రంధ్రాలు ఉండేవి కట్టుకుందని పెట్టాను. అంటే పెద్ద పెద్ద రంధ్రాలు కలిగి ఉంటాయి, వదులుగా ఉంటాయి. అలా గుర్తు పెట్టుకోవడం. నెక్స్ట్ ఆహారం నిల్వ చేస్తుంది. ఏటి మృదు కణజాలం. చూడండి, మృదు విభాజ్య కణజాలాలు ప్రత్యాకీకరణం చెందని కణజాలము. చూడండి, ఇప్పుడు ఇది రాసుకున్నాను, అక్కడి నుంచి బిట్ వచ్చింది, తర్వాత రాసుకున్నావు కాదు. ముందు ఎగ్జామ్కి ముందు ఇవన్నీ రాసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ తెరుస్తున్నాను మీకు చెప్పడానికి. ఇంతవరకు నేను బుక్స్ ఏం తీయలేదు. నెక్స్ట్ చూడండి, కొన్ని పరిస్థితుల్లో మృదు కణజాలము పత్రహరితం కలిగి కిరణజన్య సంయోగ క్రియను నిర్వర్తిస్తాయి. కొన్ని పరిస్థితుల్లో మృదు కణజాలం ఏం చేస్తుంది? పత్రహరితం కలిగి కిరణజన్య సంయోగ క్రియ నిర్వర్తిస్తుంది. దీన్ని హరిత కణజాలము, క్లోరెన్ కైమ అంటారు. ఇది కూడా మృదు కణజాలమే. నీటి మొక్కల్లో మృదు కణజాలము పెద్ద పెద్ద వాయు కుహరాలు కలిగి నీటిపై తేలడానికి ఉపయోగపడతాయి. ఇటువంటి మృదు కణజాలాన్ని వాయు కణజాలం అంటారు. అంటే తేలడానికి కదా, అందులో వాయువులు ఉంటాయి. వాయు కణజాలం అని గుర్తుపెట్టుకోండి, అంటే ఖాళీ ఉంటుంది. నెక్స్ట్ వాయుగత తేలడానికి ఉపయోగపడుతుంది. ఇటువంటి మృదు కణజాలాన్ని వాయుగత కణజాలం అని కూడా అంటారు. వాయుగత కణజాలం ఎక్కడ ఉంటుంది? నీటి మొక్కల్లో ఉంటుంది. అది హరిత కణజాలం అని అంటారు, క్లోరిన్ కైమ అంటారు. మృదు కణజాలం పత్రహరితం కలిగి ఉండి కిరణజన్య సంయోగక్రియ నిర్వర్తిస్తుంది. దాన్ని ఏంటంటారని ఇవ్వచ్చు, హరిత కణజాలం లేదా క్లోరిన్ కైమ అంటారు. నెక్స్ట్ వాయుగత కణజాలం ఎక్కడ ఉంటుందంటే నీటి మొక్కల్లో ఉంటుంది. దీన్ని ఏరెన్ కైమ అని కూడా అంటారు, వాయుగత కణజాలం అని కూడా అంటారు. నెక్స్ట్ మొక్కల్లో వంగే గుణానికి కారణమైన మరో కణజాలము స్థూలకోణ కణజాలము, కోలెన్ కైమ. ఇది క్లోరో అంటే పచ్చ, క్లోరెన్ ఇది కోలెన్ కైమ. చూసుకోండి, స్థూలకోణ కణజాలము వంగే గుణాన్ని కలిగి ఉంటుంది. నులితీగలు, ఎగబ్రాకే కాండాలు కలిగిన మొక్కలలో వివిధ భాగాలు విరిగిపోకుండా వంగడానికి సహకరిస్తుంది. ఇది కూడా ఇస్తాడు. విరిగిపోకుండా వంగడానికి సహకరించేది ఏంటి అంటే స్థూలకోణ కణజాలము. దీన్ని ఏంటంటారు? కోలెన్ కైమ. ఇది ఏ మొక్కల్లో ఉంటుంది? నులితీగలు. అంటే ఇప్పుడు నులితీగలు అంటే ఏంటి? ద్రాక్ష అలాంటివన్నీ, ఎగబ్రాకే మొక్కలు అలాంటివన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు మనీ ప్లాంట్ అవన్నీ వంగుతాయి కానీ విరగవు. దానికి ఏంటి అవుతుంది? స్థూలకోణ కణజాలం అనేది సహకరిస్తుంది. ఇది యాంత్రిక ఆధారాన్ని కూడా ఇస్తుంది. యాంత్రిక ఆధారం కూడా ప్రొటెక్షన్ కూడా ఇస్తుంది. పత్రవృంతం యొక్క బాహ్యచరం కింద ఈ కణజాలాన్ని చూడవచ్చు. చూడండి, ఇది ఇస్తాడు. ఇది ఇంపార్టెంట్ అని రాశానంటే అక్కడి నుంచి బిట్ వస్తుంది. టెట్లో అయినా వస్తుంది, డిఎస్సిలో అయినా వస్తుంది. చూడండి, పత్రవృంతం యొక్క బాహ్య చర్మం కింద ఈ కణజాలాన్ని చూడొచ్చు. ఎక్కడ చూడొచ్చు? పత్రవృంతం. ఇది ఎక్కడ చూడొచ్చు? మృదు కణజాలము బాహ్య చర్మానికి క్రింద అని ఇచ్చాడు అంతే. ఇక్కడేమి ఇచ్చాడు? పత్రవృంతం. ఎందుకంటే పత్రం విరిగిపోకుండా వంగడానికి సహాయం కావాలి కాబట్టి పత్రవృంతం యొక్క బాహ్య చర్మం కింద ఈ కణజాలాన్ని చూడొచ్చు అంట. ఈ కణజాలంలో కణాలు సజీవంగా ఉంటాయి. చూడండి, పొడవుగా సాగి మూలల్లో క్రమరహితంగా దళసరిగా ఉంటాయి. ఇది కూడా ఇచ్చాడు. పొడవుగా సజీవంగా ఉంటాయి, పొడవుగా సాగి మూలల్లో క్రమరహితంగా దళసరిగా ఉంటాయి. అంటే మూలల్లో దళసరిగా ఉంటాయి. ఇప్పుడు మనం ఒక చపాతీని పామేమనుకోండి, స్థూలకోణ కణజాలం అనుకోండి, బాగా సాగించాం కానీ మూలల్లో దళసరిగా ఉండిపోద్ది కదా, అలా గుర్తుపెట్టుకోండి. సజీవంగా పొడవుగా సాగి మూలల్లో క్రమరహితంగా దళసరిగా ఉంటాయి. కణాల మధ్య కణాంతర అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కణాంతర అవకాశాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. విభాజ్య కణజాలాలు రిక్తికులు ఉండవు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉంది కదా, విభాజ్య కణజాలంలో రిక్తికులు అనేవి ఉండవు. ఎందుకంటే విభజన చెందడానికి అనువుగా ఉండాలి కాబట్టి రిక్తికులు అనేవి ఉండవు. స్థూలకోణ కణజాలము, ఇది మృదు కణజాలం తీసుకుంటే సరళ శాశ్వత కణజాలము వదులుగా ఉంటాయి, పెద్ద పెద్ద రంధ్రాలు కలిగి ఉంటాయి. ఇదేం చేస్తుంది? స్థూలకోణ కణజాలము మొక్కలు వంగడానికి సహాయపడుతుంది. నెక్స్ట్ ఇక్కడ క్రమరహితంగా పొడవుగా సాగి ఉంటుంది, మూలల్లో క్రమరహితంగా దళసరిగా ఉంటుంది. కణాంతర అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి, చాలా తక్కువ. కణాల మధ్య కణాంతర అవకాశాలు చాలా తక్కువగా అంటే చిన్నవిగా ఉంటాయి, ఇక్కడ పెద్దగా ఉంటాయి. నెక్స్ట్ చూడండి, సరళ కణజాలంలో ఇంకొక రకం కణజాలం దృఢ కణజాలం. ఇంకొక రకం కణజాలం ఏంటి?
దృఢ కణజాలం. ఇది మొక్కను గట్టిగా దృఢంగా చేస్తుంది. ఇదేమో వంగడానికి ఉపయోగపడుతుంది. ఇది కొంచెం గట్టిగానే ఉంటుంది స్థూలకోణ కణజాలము. చూడండి, ఇదేం చేస్తుంది? వంగడానికి ఉపయోగపడుతుంది కదా. స్థూలకోణ కణజాలం విరిగిపోకుండా వంగడానికి సహకరిస్తుంది, యాంత్రిక ఆధారాన్ని కూడా ఇస్తుంది. ఇది కూడా చూడండి, దృఢ కణజాలం కూడా మొక్కను గట్టిగా దృఢంగా చేస్తుంది. కొబ్బరిలో పీచును మనం చూడవచ్చు. ఇది దృఢ కణజాలంలో తయారవుతుంది. ఈ కణజాలంలో కణాలు నిర్జీవ కణాలు. చూడండి, ఇక్కడ తీసుకుంటే సజీవ కణాలు. స్థూలకోణ కణజాలంలో సజీవ కణాలే. చూడండి, ఇవి మృదు కణజాలంలో కూడా సజీవ కణాలే. ఇవ్వండి, ఇక్కడ సజీవ కణాలే. ఇక్కడ ఏం చేస్తుంది? బాహ్య చర్మం కింద ఉంటుంది. ఇది సజీవంగా ఉంటాయి. కానీ దృఢ కణజాలం ఇప్పుడు ఇక్కడ బిట్ ఇవ్వచ్చు. సరళ శాశ్వత కణజాలం 3 రకాలు కదా. ఇందులో నిర్జీవ కణాలు అంటే ఏంటి? దృఢ కణజాలం అనేది నిర్జీవ కణాలతో ఉంటుంది. దృఢ కణజాలం అనేది గట్టిగా ఉంచుతుంది. కొబ్బరి పీచులో మనం చూడవచ్చు, ఇది దృఢంగా కణజాలంతో తయారవుతుంది. ఈ కణజాలంలో కణాలు నిర్జీవ కణాలు. ఇవి లిగ్నిన్తో చేయబడిన దళసరి కణకవచాలను కలిగి ఉండడం వల్ల సన్నగా పొడవుగా ఉంటాయి. లిగ్నిన్తో తయారు చేయబడిన దళసరి కణకవచాలు ఉంటాయి అందులో దృఢ కణజాలంలో. తరచుగా వీటి కణాంతర అవకాశాలు ఎంత దళసరిగా ఉంటాయంటే కణం లోపల ఖాళీ ప్రదేశం ఉండదు. కణాంతర అవకాశాలు అనేవి అసలు ఉండదు. ఎంత దళసరిగా ఉంటాయంటే ఖాళీ ప్రదేశం ఉండదు. ఈ మృదు కణజాలంలో ఏం తీసుకున్నాము? కణాంతర అవకాశాలు వదులుగా పెద్దవిగా ఉంటాయి. అదే స్థూలకోణ కణజాలంలో కణాంతర అవకాశాలు చిన్నవిగా ఉంటాయి. కానీ ఇందులో కణాంతర అవకాశాలు ఏంటి? దళసరిగా ఉంటాయి. నెక్స్ట్ ఖాళీ ప్రదేశం ఉండదు. చూసుకోండి, 3కి డిఫరెంట్. ఇక్కడ ఇంపార్టెంట్ అని పెట్టాను కాబట్టి బిట్ వచ్చింది, రావడానికి ఛాన్సెస్ ఉండే ప్లేస్. ఈ కణజాలాలు కాండాలు నాలికా పుంజాల చుట్టూ చూడండి, వీటి కూడా ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి, ఇచ్చాడు కూడా. ఈ కణజాలము కన్ఫ్యూజన్ రాశాను కదా, ఇటు రాశాను చూడండి. ఎక్కడ ఉంటాయి? నాలికా పుంజాల చుట్టూ. నాలికా పుంజం అంటే ఏంటి? దారు పోషక కణజాలంతో ఇలా ఉంటాయి కదా. నాలికా పుంజాల చుట్టూ ఉంటాయి. ఆకులు ఈనుల్లో ఉంటాయి, గింజల్లో ఉంటాయి. విత్తనాల చుట్టూ ఉన్న గట్టి కవచాల్లో ఉంటాయి. ఇది మొక్క భాగాలకు బలాన్ని ఇస్తుంది. ఎక్కడెక్కడ ఉంటాయి? గింజల్లో ఉంటాయి. విత్తనాల చుట్టూ ఉన్న గట్టి కవచాలు, అంటే విత్తనాల్లో ఉండవు, మళ్ళీ విత్తనాలను ఇస్తే రాంగు. విత్తనాల చుట్టూ ఉన్న గట్టి కవచాలలో ఉంటుంది. ఎక్కడుంటాయి? నాలుక పుంజాల చుట్టూ ఉంటాయి. ఇప్పుడైతే కొండ గుర్తు పెట్టినట్టున్నా చూడు. దృఢ కణజాలం. కొబ్బరికాయ పీచుతో దృఢంగా కొడితే నిర్జీవం అయిపోతారు. ఆకుపై విత్తనాలు గింజలు వేసి నాలుకపై వేసుకుంటే కిల్లి అవుతుందని ఏదో పెట్టుకున్నాను. ఏంటంటే ఇక్కడ ఏం లేదు, ఆకుపై విత్తనాలు అంటే ఒక తమలపాకు తీసుకున్నాం అనుకోండి, దానిలో విత్తనాలు గింజలు వేసేయాలి. నాలుకపై అంటే ఇక్కడ నాలిక అని ఉంది కదా, నాలిక పుంజాల చుట్టూ ఆకులపై ఈనెళ్ళు గింజలు విత్తనాలు అలా గుర్తు పెట్టుకున్నట్టున్నాను. బలం వస్తుంది అంటే వేసుకుంటే, కిల్లి వేసుకుంటే బలం వస్తుంది అంటే బలం మొక్క యొక్క భాగాలకి బలాన్ని ఇస్తుంది అని గుర్తు పెట్టుకున్నాను. అంటే ఒక్క చిన్న పాయింట్ కూడా మిస్ అవ్వకూడదు కదా, అందులో నుంచి ఇవ్వచ్చు అని అలా పెట్టుకుంటాను. చూడండి, లిగ్నిన్తో కూడిన దళసరి గోడలు ఉంటాయి. ఇక్కడ ఇది అయిపోయింది. నెక్స్ట్ మృదు కణజాలం అంటే అన్ని కణజాలాలు ఇచ్చాడు. సరళ శాశ్వత కణజాలాలు అన్ని ఇచ్చాడు, ఏం లేదు. ఒకటి మృదు కణజాలము, వదులుగా ఉంటాయి, పెద్ద పెద్ద రంధ్రాలు ఉంటాయి. నెక్స్ట్ స్థూలకోణ కణజాలం, కుడ్యమందాలు ఉంటాయి, కేంద్రకం ఉంటుంది, వ్యక్తిక ఉంటుంది, కణకవచం ఉంటుంది, మధ్యలో కణాంతర అవకాశాలు చాలా చిన్నవిగా ఉంటాయి. దృఢ కణజాలం తీసుకుంటే లిగ్నిన్తో కూడిన దళసరి గోడలు ఉంటాయి, అసలు మందంగా ఉంటాయి, ఖాళీ ప్రదేశం ఉండదు. దృఢ కణజాలం యొక్క అడ్డుకోత నిలువుకోత తీసుకున్నాడు. ఇది అడ్డుకోత, ఇది నిలువుకోత. సన్నని కుహరము, లిగ్నిన్తో కూడిన దళసరి గోడలు అంతే. నెక్స్ట్ చూడండి, బాహ్య చర్మం. ఇప్పుడు ఈ 3 కణజాలాల గురించి అయిపోయి కదా, నెక్స్ట్ లెసన్లో ఈ బాహ్య చర్మం గురించి నేర్చుకుందాం అంతే. ఓకే.